హాయ్ అండి. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్‌గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా, క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో అనేది చూపిస్తున్నాను. మనకి సూపర్ మార్కెట్‌లో దొరికే రెగ్యులర్ పిండితోనే ఇలా క్రంచీగా, గుల్లగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడం కోసం ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని, సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యాన్ని కూడా వేసి బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట అయినా నానబెట్టుకోవాలి. మీకు వీలైతే గనక 4 గంటల పాటు నానబెట్టండి. 4 గంటలు నానబెడితే సగ్గుబియ్యం అనేది చాలా సాఫ్ట్‌గా నానుతుందన్నమాట. అలా నానిన సగ్గుబియ్యాన్ని చెక్కలు చేస్తే గనక మనం చెక్కలు తినేటప్పుడు అందులో సగ్గుబియ్యం గట్టిగా లేకుండా సాఫ్ట్‌గా నలిగిపోతుంది, క్రంచీగా వస్తుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులోకి అర కేజీ దాకా బియ్యం పిండిని తీసుకోండి. కప్స్ ప్రకారం చూసుకుంటే 3.5 కప్పు దాకా బియ్యం పిండి పడుతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కనీసం 1.5 నుంచి 2 టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోండి. ఒక పావు కప్పు దాకా వెన్నని వేసుకోండి. లేదంటే 3 టేబుల్ స్పూన్ దాకా బాగా కాగబెట్టిన నూనెని కానీ లేదా నెయ్యిని కానీ యూజ్ చేయండి. ఇలా బటర్ వేసిన తర్వాత బటర్ మొత్తం కూడా పిండితో బాగా కలపండి. చేత్తో బాగా రబ్ చేస్తూ మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బట్టర్‌ని మొత్తాన్ని కూడా పిండిలోకి కలుపుకున్న తర్వాత చేత్తో మీరు ముద్ద చేస్తే బైండింగ్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. సాఫ్ట్ ముద్ద అనేది తయారవ్వాలి. అలా మీకు రాకుండా పొడి పొడిగా ఉంది అంటే గనక మీరు వేసిన బటర్ అనేది ఇంకా సరిపోలేదు, ఇంకాస్త వేయాలి అన్నమాట. మరొక 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టుగా 6-8 దాకా పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చితో పాటుగా 2 ఇంచుల అల్లాన్ని, వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి మెత్తగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి వేడి వేడి నీళ్ళను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చెక్కల పిండిని కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే వేడి నీళ్ళని మాత్రమే వాడండి. అప్పుడే చెక్కలు క్రంచీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. మనం చెక్కలు చేసుకోవడానికి వీలుగా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. తర్వాత ఈ పిండిని 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకోండి. నెక్స్ట్ పాలిథిన్ కవర్ని తీసుకోండి. ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ పోసిన కవర్ మీద ఈ విధంగా పెట్టి ఒక గిన్నె తీసుకొని కొద్దిగా జెంటిల్గా ప్రెస్ చేస్తూ చెక్కల కింద ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత కవర్ తీసి ఇలా తీసేసుకొని ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ హీట్ అనేది మీడియంలో ఉండాలి. మీడియం హీట్లో పెట్టుకొని కాగిన నూనెలోకి ఈ చెక్కలను ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చెక్కలు అనేవి లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. ఈ విధంగా అన్ని చెక్కలు అనేవి వేయించుకుంటే సూపర్ క్రిస్పీగా, క్రంచీగా, గుల్లగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.